ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ నోటీసులు, బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్లకు ఫోన్ ట్యాపింగ్ కు లింక్ అంటూ మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం ఈరోజు విచారణ ఉన్నది. సో మొన్న హరీష్ రావుని విచారణ చేశారు. ఇప్పుడు కేటీఆర్ ని రేపు నేడు మర్నాడు కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన కూడా విచారణ చేస్తారని చెప్పి మనకున్న సమాచారం. సో యువతో పాటు కవితకు కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. కవితకు కూడా నోటీసులు ఇస్తారు. ఆమెను కూడా విచారణలో బాగా తీసుకుంటారని చెప్పి చెప్తా ఉంది. ఎందుకు అంటే ప్రధానంగా ఆరోపణ చేస్తా ఉన్నది, నా ఫోన్ ట్యాప్ చేసిర్రు, నా భర్త ఫోన్ ట్యాప్ చేసిర్రు, కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేసిర్రు, అందరి ఫోన్లు హరీష్ రావు ట్యాప్ చేయించిండు, ఆఖరి మా కేసీఆర్ మా డాడీ ఫోన్ కూడా హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేయించని చెప్పి ఒక పక్కనేమో కవిత ఆరోపణ చేస్తా ఉన్నది. ఇక మరో పక్కనేమో సిట్ నుంచి ఈ హరీష్ రావుని ఇట్లా విచారణ చేసిర్రు, ఈ పలాని టైంలో పలాని రోజు నాడు నీ ఫోన్ ట్యాప్ అయింది హరీష్ రావు రాసుకున్నాడు అని చెప్పి ఒక పక్క ఇలాంటి లీకులు బయటకు వస్తూ ఉన్నాయి. సో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ఎవరికి తెలియని పరిస్థితి, ఒక గందరగోళం నెలకొన్నది. సో ఇక్కడ చూసుకుంటానండి, ఇక్కడ ఎప్పుడు పెట్టిన బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్లకు ఫోన్ ట్యాపింగ్ కు లింక్ అంటూ మనం చూస్తా ఉన్నాం. ఫార్మా, ఐటీ వ్యాపారవేత్తల నుంచి 100 కోట్ల విరాళాలు, బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు ట్యాపింగ్ లిస్టులో. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు నుంచి 13 కోట్ల బాండ్లు బ్లాక్మెయిల్ చేసి రాయించుకున్నారని ఇప్పటికే శ్రీధర్ రావు ఆరోపణ. ఈ కోణంలో కేటీఆర్ ప్రశ్నించేందుకు సిట్ అధికారులు ఏర్పాటు అంటూ మనం చూస్తున్నామండి. ఇక్కడ క్రైమ్ నెంబర్ 243/2024 కేసులో దర్యాప్తు అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ విషయం చూసుకుంటేనండి, సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు రియల్టర్, ఆయన ఒక భూ వివాదంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎంటర్ అయి మాట్లాడి చేస్తే, సో అది కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన దగ్గరికి ఆ కేసు పోతే ఆయన మాట్లాడి చేసి సెటిల్మెంట్ చేసి సో ఎలక్టోరల్ బాండ్ రాయించుకున్నట్టు 13 కోట్ల రూపాయల బాండ్ రాయించుకున్నట్టు ఆయన ఆరోపణ చేస్తా ఉన్నాడు. నన్ను బెదిరించి ఈ బాండ్ రాయించుకుని చెప్పి ఆయన ఆరోపణ చేస్తున్నారు. ఆ ఆరోపణ మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్లస్ ఎలక్టోరల్ బాండ్లు కూడా అంటే విరాళాలు, పార్టీకి విరాళాలకు సంబంధించి కూడా మీరు బెదిరించి వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని బెదిరించి కూడా మీరు బాండ్ రాయించుకున్నారు అని చెప్పి 2 కోణాలు, అంటే ఇందులో మనీ లాండరింగ్ కూడా కలిసే అవకాశం ఉన్నది. ఆ కేసును కూడా ఇంక్లూడ్ చేసే అవకాశాలు కనిపిస్తా ఉంది. ఆ కోణంలో వీళ్ళు దర్యాప్తు చేస్తున్నట్టు, కేటీఆర్ దర్యాప్తు చేస్తున్నట్టు విచారణ పిలిచింది ఈరోజు. సో ఇది కేసు వాస్తవానికి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. సో ఎలక్షన్స్, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్న తరుణంలో ఇప్పుడు వీళ్లకు సిట్ అధికారులు పిలిచి ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ చేయడం అయితే ఇవన్నీ కూడా కొంత ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం కనిపిస్తా ఉంది. ఇవన్నీ ఒక పక్క అయితే ఇక కవిత ఆరోపణలు పలు దుబారం రేపుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సంచలనంగా మారింది కవిత ఆరోపణలు. కవిత ఆరోపణల వల్ల వీళ్ళు ఏమంటారు, కుర్తిలో పడ్డ పరిస్థితి అయిపోయింది. వీళ్ళ పరిస్థితి మూలిక రకం మీద తాటిపడ పడ్డ అనే పరిస్థితి అయిపోయింది. అక్కడ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఒకటే అంటా ఉన్నాయి, హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ మీరు ముగ్గురు ముందు కవిత చేసే ఆరోపణలు సమాధానం చెప్పండి అని చెప్పి వాళ్ళు అస్త్రంగా మార్చుకుంటా ఉన్నారు. సో ఇది జరుగుతూ ఉన్నది. సో అంటే ఇక్కడ ఏంది, హరీష్ రావునా, కేటీఆర్నా, కేసీఆర్, మరి ముగ్గురులో ఎవరిలో ఒకరిని జైలుకి పంపడం ఖాయమా? జైలుకి పంపడానికి ఈ రంగం సిద్ధం చేస్తుర్రా అనేది కొంచెం చాలా రాజకీయాల్లో పెద్ద చర్చ సాగుతూ ఉన్నది. సో ఇక్కడ ఒక పక్క వీళ్ళు చూస్తే ఏమంటారు, ఇక కేటీఆర్ ఏమంటుండే, ఇది ఒక లెటోపీస్ కేసు, ఇందులో ఏమీ లేదు, కావాలని చెప్పి మా మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు, కార్యాపణలు చేస్తా ఉన్నారు, ఇది ఒక డైలీ సీరియల్ లాగా కొనసాగుతా ఉన్నది అంటూ చూస్తా ఉన్నా. ఈ డైలీ సీరియల్ అన్నందుకు ఒక మీమ్ ట్రోల్ అవుతా ఉన్నది. కేటీఆర్ అప్పుడు కాలు కింద ఫ్రాక్చర్ అయి కూర్చున్నాడు కదండి. సో ఇక్కడ కూర్చుని రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ముందర ఒక కార్తీక దీపం అని చెప్పి సీరియల్ చూస్తున్నట్టుగా ఫోటోలు పెడతా ఉన్నారు, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. సో ఈ డైలీ సీరియల్ లాగా నడుస్తా ఉన్నది, దీంట్లో ఏమీ లేదు, అంత డొల్లా అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.